నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆకాశమే హద్దు అనుకున్న కాలం పోయింది. ఇప్పుడు సముద్ర గర్భమే రహదారి అనే రోజులు వచ్చాయి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న సామెత మనకు తెలిసిందే. కానీ సాంకేతికత అందితే సముద్రం కూడా తలవంచక తప్పదు. ఢిల్లీలో రైలు ఎక్కితే దుబాయ్లో దిగడం, అది కూడా విమానంలో కాదు, పట్టాల మీద. వినటానికి వింతగా ఉన్నా ఇది భవిష్యత్తు నిజం కాబోతోంది. అదే అండర్ వాటర్ బుల్లెట్ ట్రైన్. భారత్ యుఏఈ మధ్య బంధాన్ని సముద్రపు లోతులో నుంచి కలిపే ఈ అద్భుత ప్రాజెక్టు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం సముద్రం దాటాలంటే ఓడ లేదా విమానం ఎక్కుతాం. కానీ మారుతున్న కాలంతో పాటు ప్రయాణ ప్రాధాన్యతలు మారుతున్నాయి. యుఏఈకి చెందిన నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ ఈ భారీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీన్నే ఫుజైరా ముంబై అండర్ వాటర్ రైల్వే అని పిలుస్తారు. మొదట ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించవచ్చు. కానీ మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్లు పట్టుదలతో ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టించటంలో దుబాయ్ సిద్ధహస్తురాలు. అరేబియా సముద్రం కింద నుంచి రెండు దేశాల మధ్య రైలు మార్గం వేయడం అంటే అది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, అదొక పారిశ్రామిక విప్లవం. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం వేగం. భూమి మీద నడిచే వందే భారత్ కంటే ఇది ఎన్నో రెట్లు వేగంగా దూసుకుపోనుంది. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని మన పెద్దలు ఊరికే అనలేదు. అసాధ్యమనుకున్న ప్రతిదాన్ని సుసాధ్యం చేయడంలో దుబాయ్ నైజం, ఎడారిలో నందనవనాన్ని పూయించిన ఆ పట్టుదలే ఇప్పుడు సముద్ర గర్భంలో రైలు పట్టాలు వేయడానికి సిద్ధమైంది. అరేబియా సముద్రం అడుగున భారత్ యుఏఈ దేశాల మధ్య ప్రయాణం అంటే నాడు ఒక కల, కానీ రేపు అది ఒక సంచలన నిజం. అదే ఫుజైరా ముంబై అండర్ వాటర్ రైల్వే. సాధారణంగా ఒక ఖండాన్ని దాటాలంటే మనం ఆకాశ మార్గాన్ని లేదా ఓడలను ఆశ్రయిస్తాం. కానీ నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు రవాణా రంగాన్నే మలుపు తిప్పనుంది. సుమారు 2000 కిలోమీటర్ల పొడవున సముద్రం కింద రైల్వే లైన్ నిర్మించటం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సాహసం. ఇది కేవలం పర్యాటకుల కోసం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని గట్టిపరిచే ఒక పారిశ్రామిక వారధి. భారతదేశంలో మనం వందే భారత్ రైళ్ల వేగం చూసి మురిసిపోతుంటాం. కానీ ఈ అండర్ వాటర్ రైలు వేగం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రైలు గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. అంటే ముంబై నుండి ఫుజైరాకు కేవలం 2 నుండి 4 గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం విమానంలో పట్టే సమయం కంటే ఇది చాలా తక్కువ. చెరువు నిండితేనే చేపలు వస్తాయి, అలాగే వేగం ఉంటేనే వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈ రైలు కేవలం మనుషులను మోయదు, రెండు దేశాల ఆర్థిక భవిష్యత్తును మోస్తుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన భాగం సముద్ర మట్టానికి 100 అడుగుల లోతున టన్నెల్స్ నిర్మించటం. ట్రాన్స్పరెంట్ టన్నెల్స్ ప్రయాణికులు సముద్రం కింద ఉన్న జీవరాశుల్ని, నీలిరంగు నీటిని చూస్తూ ప్రయాణించేలా కొన్ని చోట్ల ప్రత్యేక గ్లాస్ టన్నెల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గాలి ఒత్తిడిని తగ్గించి వేగాన్ని పెంచడానికి హైపర్ లూప్ తరహా టెక్నాలజీని ఇక్కడ వాడనున్నారు. కేవలం ప్రయాణం కాదు, అదొక పారిశ్రామిక విప్లవం. ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం ద్వైపాక్షిక వాణిజ్యం. యుఏఈ నుండి ముంబైకి పైప్లైన్ల ద్వారా కాకుండా నేరుగా రైలు కంటైనర్ల ద్వారా చమురు మరియు గ్యాస్ రవాణా అవుతుంది. భారతదేశం నుండి నర్మదా నదికి సంబంధించిన స్వచ్ఛమైన నీటిని యుఏఈకి ఎగుమతి చేసే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. దీనివల్ల యుఏఈలో మంచినీటి కొరత తీరుతుంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కాకుండా ఈ ప్రాజెక్టు నిర్మించడానికి $1,000 కోట్ల పెట్టుబడి అవసరం. సముద్ర గర్భంలో భూకంపాలు, నీటి ఒత్తిడి వంటి సహజ సవాళ్లను ఎదుర్కోవడం ఇంజనీర్లకు పెద్ద పరీక్షే. కానీ దుబాయ్ ఇప్పటికే బూర్జు ఖలీఫా వంటి కట్టడాలతో తన సత్తా చాటింది కాబట్టి ఇది అసాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ అనే ఈ ట్రైన్ను అరేబియా మహాసముద్రం అడుగున నిర్మించి భారత్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో అనుసంధానం చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ రైలు గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని,
ఇది చాలా విమానాల కంటే కూడా వేగంగా ఉంటుందని వీడియోలో పేర్కొన్నారు. హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ ద్వారా సంప్రదాయ విమాన ప్రయాణికుల కంటే తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టులో మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సొరంగం గోడల వెంట పానోరమిక్ గ్లాస్ విండోలను ఏర్పాటు చేయనున్నారట. సముద్ర మట్టానికి సుమారు 200 మీటర్ల లోతులో ప్రయాణిస్తూ బయట షార్క్లు, తిమింగిలాలు, చేపల గుంపులు ఈదుతూ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని వీడియో వివరిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ అక్వేరియంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణికుల కోసమే కాదు, ఈ సొరంగం ద్వారా దుబాయ్ నుంచి భారత్కు క్రూడ్ ఆయిల్ తరలించడంతో పాటు భారత్ నుంచి దుబాయ్కు తాగునీటిని పంపించే ఏర్పాటు కూడా ఉంటాయని వీడియో పేర్కొంది. ఇలా ఒకేసారి 2 కీలక సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ ప్రాజెక్టు రూపొందించనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం $50 బిలియన్ పైగా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మౌలిక వస్తువుల ప్రాజెక్టులో ఇది ఒకటిగా నిలవనుంది. అయితే దీనివల్ల 50,000కు పైగా ఉద్యోగాలు సృష్టి అవుతుందని, ముంబై అంతర్జాతీయ హబ్గా మారుతుందని, భారత్ యుఏఈ మధ్య ప్రయాణ ఖర్చులు సుమారు 60% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ముంబై నుండి దుబాయ్ వెళ్లాలంటే విమానంలో 3 నుండి 3.5 గంటల సమయం పడుతుంది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న వేగంతో దూరం అన్నది కేవలం ఒక అంకెగా మారిపోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన నేషనల్ అడ్వైజరీ బ్యూరో ప్రతిపాదించిన ఈ అండర్ వాటర్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ముంబై నుండి దుబాయ్ వరకు ఉన్న దూరం సుమారు 2,000 కిలోమీటర్లు. ఈ ప్రయాణాన్ని కేవలం 2 గంటల్లో పూర్తి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అంటే ఈ రైలు గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ రైలు మార్గం పూర్తిగా ట్రాన్స్పరెంట్ గ్లాస్ టన్నెల్స్ ద్వారా నిర్మించబడుతుంది. ప్రయాణికులు తమ సీట్లో కూర్చుని సముద్ర గర్భంలోని అరుదైన జీవరాశులను, కోరల్ రీఫ్స్ ను చూస్తూ ఖండాంతరాల ప్రయాణం చేయవచ్చు. ఇది కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాదు, భారత్ నుండి దుబాయ్కు నర్మదా నది నీటిని ఎగుమతి చేయడానికి మరియు దుబాయ్ నుండి భారత్కు ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి ప్రత్యేక పైప్ లైన్లను కూడా ఈ టన్నెల్లో ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. దూరపు కొండలు నునుపు అంటారు, కానీ ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ దూరం కాస్త చెంతకు చేరుతుంది. సముద్రం మీద వంతెన కట్టడం ఒక ఎత్తైతే సముద్రం లోపల పట్టాలు వేయటం మరో ఎత్తు. ఇది ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న, ఇది ఎప్పుడు మొదలవుతుంది? ప్రస్తుతానికి ఇది ప్రాథమిక దశలో ఉంది. యుఏఈ అధికారులు దీనిపై సాధ్యాసాధ్యాల అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కొన్ని $100 బిలియన్ అంచనా వేస్తున్నారు. నివేదికల ప్రకారం అన్ని అనుకున్నట్లు జరిగితే 2030 నాటికి ఈ ప్రాజెక్టు ఒక రూపుదాల్చే అవకాశం ఉంది. అయితే సముద్రపు లోతు, పీడనం, భూకంపాలు వంటి సవాళ్లను అధిగమించడంపైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉంది. భారత్ మరియు దుబాయ్ దేశాల సమిష్టి కృషితో ఈ అండర్ వాటర్ ట్రైన్ పట్టాలెక్కితే అది మానవ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. సముద్ర గర్భంలో షికారు చేసే రోజు కోసం మనమంతా వేచి చూడాల్సిందే. అసాధ్యం అనుకున్నది మనిషి నిఘంటువులోనే లేదు అని నిరూపించే దిశగా భారత్, యుఏఈ అడుగులు వేస్తున్నాయి. ఇది గనక కార్యరూపం దాల్చితే ప్రపంచ రవాణా రంగంలోనే ఒక విప్లవం రావడం ఖాయం. భవిష్యత్తులో మనం సముద్రం అడుగున వందే భారత్ ఎక్కి దుబాయ్ షేకులతో కలిసి టీ తాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.